నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రాజకీయాలే కాదు, అప్పుడప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వీడియోలు కూడా చేయడము మా బాధ్యత. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఛానల్ నడుపుతున్నటువంటి మాకు పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ముఖ్యము. అందులో భాగంగానే ఆడవారికి సంబంధించినటువంటి ఒక న్యూస్తో మీ ముందుకు వచ్చాను. దయచేసి ఆడవాళ్ళందరూ ఈ న్యూస్ని చూసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇది పెద్ద గరానా మోసము. ఇందులో కనుక ఇరుక్కుంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది, దీనికి ఎండ్ కార్డ్ పడాలి. చూడండి, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, మ్యారేజ్ బ్యూరో పేరుతో మోసం. ఈ స్కామ్ ఏంటంటే ఒక 20,000 రూపాయలు ఇచ్చి ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని మ్యారేజ్ బ్యూరో అని చెప్పి పేరు పెట్టుకొని ఎవరైతే పెళ్లి కాని యువతలు ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళతో సన్నిహితంగా మెలిగి మీకు మేము పెళ్లి సంబంధాలు తీసుకొని వస్తామని చెప్పి వాళ్లకు ఒకానొక సమయంలో మత్తు మందిచ్చి అత్యాచారం చేసి వాళ్ళ వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ కి అయితే పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే విశాఖలో జరిగింది. విశాఖలో గరానా ముఠా దారుణాలు చూడండి. మ్యారేజ్ బ్యూరో పేరుతో మోసం, పెళ్లి కాని యువతలకు హనీ ట్రాప్, మత్తు మందిచ్చి అత్యాచారం, వీడియోలు తీసి బెదిరింపులు. విశాఖలో గరానా ముఠా దారుణాలు యువతి ఫిర్యాదుతో వెలుగులోకి. ఇప్పుడు చూడండి ఎంత దారుణం అంటే, ఇప్పుడు కొంచెం వయసు ఎక్కువైపోతా ఉన్నప్పుడు మ్యారేజ్ కాకపోతే సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఒక భయంతో ఈ మ్యారేజ్ బ్యూరోలో లేకపోతే మ్యాట్రిమోనియల్ సైట్లలో ఈ వీళ్ళ డీటెయిల్స్ ఇవ్వడము, ఇంకా డబ్బులు కూడా ఇవ్వడము జరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళ బలహీనతను వాళ్ళు బలంగా చేసుకొని వాళ్ళను హనీ ట్రాప్ చేసి ఈ విధంగా మభ్యపెట్టి నగ్న వీడియోలు తీసి వాళ్ళను బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారంట. విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతలకు వల వేసిన కొంతమంది కేటుగాళ్ళు వారి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఎవరైతే మాకు పెళ్లి కావాలి అని చెప్పి ఫోటోలు ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళను మెల్లిగా ప్రేమలోకి దించి ఒక మాయలోకి దించి వాళ్ళకు మత్తు మందిచ్చి అత్యాచారం చేసి అత్యాచారం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి వాటితో బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. సో మహిళలు తస్మాత్ జాగ్రత్త. పెళ్లి కాని మహిళలు ఇట్లాంటి ముక్కు మొహం తెలియనటువంటి మ్యారేజ్ బ్యూరోలలో మీ డీటెయిల్స్ ఇవ్వకండి. ఏదైనా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థకు తప్పితే చిన్నా చితక సందు సందుకు వీధి వీధికి పెట్టినటువంటి ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలలో మీ డేటా ఇచ్చి మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు ఆపదను కొని తెచ్చుకోవద్దండి. చూడండి, విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతలకు వల వేసి కొంతమంది కేటుగాళ్ళు వారి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. పెళ్లి కోసం బ్యూరోకి వచ్చి బలైన ఒక యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక నిందితుడిపై విశాఖ 4వ పట్టణ PS లో కేసు నమోదైంది. ఒక ధైర్యవంతమైనటువంటి మహిళ ముందుకొస్తే కానీ ఈ స్కామ్ బయటపడలేదు. సో ఈ స్కామ్ లో చాలా మంది అభాగ్యులు బలైపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. సో ఈమె ఒకటే కాదు, చాలా మందిని ఈ కేటుగాళ్ళు మోసం చేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నట్లయితే తెలుస్తోంది. నిందితుడు సుమారు 30 మంది యువతుల నగ్న వీడియోలు తీసినట్లుగా యువతి తన ఫిర్యాదులో ఆరోపించింది. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు దాదాపుగా 30 మంది నగ్న వీడియోలు వాళ్ళ చేత ఉంది. వాళ్ళు మత్తు మందిచ్చి అత్యాచారం చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి ఒక గరానా మోసాన్ని ఒక యువతి అయితే బయటపెట్టింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, 2-వీలర్ రైడ్ యాప్ల పేరుట ఓ ముఠా పెళ్లి కాని అమ్మాయిల వివరాలు సేకరించి ఆపై పరిచయం పెంచుకొని ప్రేమ అంటూ వెంటపడి ముగ్గులోకి దిప్పుతారు. అసలు మనం వెళ్ళింది ఎందుకు? మ్యారేజ్ బ్యూరోకి వేరే ఏదైనా సంబంధాలు ఉంటే చెప్పమని కదా, వీళ్ళని ప్రేమించమని కాదు కదా. సో డీటెయిల్స్ తీసుకొని అక్కడ పని చేసేటువంటి యువకులే వీళ్ళని హనీ ట్రాప్ చేసి వీళ్ళకు మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో ఇదన్నమాట విషయము. సో దయచేసి పెళ్లి కాని యువతలు ఈ పేరు ఊరు లేనటువంటి మ్యారేజ్ బ్యూరోలో లేదా మ్యాట్రిమోనియల్ సైట్లో మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని దయచేసి ఇలాంటి ఉప్పెనను కొని తెచ్చుకోవద్దండి. క్రెడిబిలిటీ ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరోలకే, తెలిసినటువంటి మ్యారేజ్ బ్యూరోలకే వెళ్ళండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.